వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాచారం. నేను సిటీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్తాబాద్ లో ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం. ఫలితాల సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడతామన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో మద్దూరులో ధర్నా. ఇంటర్ ఫలితాల్లో లోపాలను సవరించాలని డిమాండ్. బైన్సాలోని జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం. ₹1 కోటి మేర నష్టం. మీర్పేట్ లక్ష్మీ గణపతి ఆలయంలో అయ్యప్ప మహాపడిపూజ. భక్తుల గీతాలాపనలతో పాల్గొన్న ఆలయ పరిసరాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మహాపడిపూజ సందర్భంగా మీర్పేట్ లక్ష్మీ గణపతి ఆలయం కలకలలాడింది. అయ్యప్ప భక్తుల గీతాలాపనలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. దండం పెట్టుకో కొంచెం కాలు దండం పెట్టుకో జాగ్రత్త అన్నయ్య అన్నయ్యనేమో కాలు దండం పెట్టుకో ఏమి కార్తీక్ బాగున్నారా? దండం పెట్టుకోండి స్వామికి హాయ్ దండం పెట్టుకో. ఎలా ఉంది కార్తీక్ బాగున్నారా? బంధుమప్ప వస్తునమప్ప వనకమప్ప బంధునాథ శ్రీగురునాథ సత్యనాథ శ్రీగురునాథ దేవన్ గురువే స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్య అతిథులుగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ పాల్గొన్నారు. సీసీ రహదారి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆలకించారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్, కొత్త కిషోర్ గౌడ్, ఆసర్ల బీరప్ప పాల్గొన్నారు. 5వ డివిజన్ 4వ డివిజన్ కార్పొరేటర్ పద్మారెడ్డి గారు, సెవెంత్ గారు కార్పొరేటర్ గారు, మా డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, ఈ ఎన్ఐ కాలనీలో ఈరోజు 24 లక్షలతోటి సీసీ రోడ్లు ఓపెనింగ్, ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసినాము. ఈరోజు ఇంకా సీసీ రోడ్లు మన బోడుపల్ కార్పొరేషన్లో ఇప్పుడు మా మీటింగ్ పెట్టుకున్న దాంట్లో అందరికీ 40 లక్షలు ఇచ్చినాము. అన్ని వాళ్ళ ఇంకా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా మా పదవులు 5 ఏళ్ళ వైకనే 4 ఏళ్ళ వైకనే మొత్తం ఏ పనులైనా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ పూర్తి చేస్తామని చేసుకుంటూ మా మంత్రి సహకారం కూడా ఉన్నది. అందరు కలిసి చేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న.
ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతి గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ప్రజలు కొన్ని సమస్యలు మాకు వివరించారు. అవి అతి త్వరలోనే వారికి ఆ సమస్య ప్రాబ్లం తీర్చడం కానీ మేము అన్ని ఈరోజు కొన్ని వాటర్ కనెక్షన్స్ కోసము డ్రైనేజ్ కోసం చెప్పారు. ఆ విషయాలన్నీ మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే అంగన్వాడీ సెంటర్ కూడా కావాలన్నారు. ఎంబడే దాని గురించి మేము స్పందించి మా మేయర్ గారు కూడా సరే అన్నారు. అంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎన్ఐఎన్ కాలనీ అంటే చాలా పెద్దగా ఉంది, పిల్లలు దూరం వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు అన్నారు. సో ఇప్పుడే ఆ సమస్య మాకు తెలిసింది. సో మేము వెంటనే అది పరిష్కరిస్తాం. అలాగే రేషన్ షాప్ అడిగారు. అయితే ఇంతకుముందుకే మాకు జియో వచ్చింది. ఒక 500 రేషన్స్ కార్డ్స్ ఉంటే ఒక రేషన్ డీలర్ షాప్ పెట్టాలని. సో వెంటనే అది కూడా అయ్యేటట్టు చేస్తాం. అలాగే ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మేము మన మంత్రి గారి దృష్టికి, మా మేయర్ గారి సహకారాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అలాగే ఇలాంటి అభివృద్ధి ఇంకా అనేకం ఈ 3 సంవత్సరాలలో పూర్తి చేసుకుంటాం. ప్రజలకు ఇచ్చిన మాట మేము బొమ్ము చేయకుండా అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రోడ్ ఇనాగ్రేషన్కి మన డివిజన్లో రోడ్ ఇనాగ్రేషన్కి ఇచ్చేస్తాం మన మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, మన పద్మారెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన కాలనీ ప్రజలకు కూడా ఇక్కడికి వచ్చినందుకు. మన సమస్యలన్నీ మేయర్ గారితో విన్నపించుకున్నాము. వారు కూడా మన సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను తప్పకుండా తీరుస్తాను. మీకు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా కానీ మెల్లమెల్లగా అన్నీ తీరుస్తూ వస్తానండి. ఇప్పుడు రోడ్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయండి. ఇంకా కొద్ది డ్రైనేజ్ రోడ్ నెంబర్ 6లో పెండింగ్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. అలాగే ఇప్పుడు అంగన్వాడీ కోసం కానీ ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు కదండి, బస్ స్టాప్ కానీ ఇవన్నీ చర్చించి ఫర్దర్గా సొల్యూషన్ తీసుకొని వచ్చి మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇస్తానండి. తప్పకుండా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సరిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కొంపల్లి చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షణ్ముఖ్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆన్లైన్లో క్లాసులకు హాజరు కాలేకపోయినా పరీక్షలు నిర్వహించడం దారుణమని అన్నారు. ఉచిత రీవాల్యుయేషన్ చేయాలని కోరినా సర్కారు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇంటర్ విద్యార్థులకు త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏబీవీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఐడిపిఎల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏ విధంగా అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితము మనము ఇంటర్ ఫలితాల కారణంగా 51% విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. అదేవిధంగా 8 మంది విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కానీ వైఖరి కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చుకొని ఎన్నో ధర్నాలు, ఎన్నో రాష్ట్రారోపణలు, ఎన్నో అర్థంగానే నిదర్శనాలు ప్రదర్శించడానికి కూడా ఏమేమి ముంగడికి పోదు. కేసీఆర్ ఖబర్దార్, మేము ఇస్తున్న మీకు వాయిస్ ఇదే. 80,000 పుస్తకాలు చదవడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే 365 రోజులు టైం తీసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి పాస్ అయ్యి చూపించు. తర్వాత ఇది మా విద్యార్థుల నుంచి మేము ఇచ్చే నీ క్వశ్చన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే 365 రోజులు టైం తీసుకొని ఇంటర్ పాస్ అయ్యి చూపించు. ఇదే విధంగా కానీ బోర్డు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా రీకరెక్షన్లు పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు కాదు మాకు వసూలు కావాల్సింది, మాకు సప్లిమెంటరీ ఫీజులు కట్టించుకొని మేము సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తాము. మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ రాసి మళ్ళీ చదివి మళ్ళీ పాస్ అవుతాము. ఇదే విధంగా కానీ వైఖరి కొనసాగిస్తే కానీ ఊరుకునేదే లేదు. ఖబర్దార్ కేసీఆర్. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉషా ముల్లపూడి కమాన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ పాల్గొని రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా శవయాత్ర చేపట్టి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రోజా రంగారావు, నార్న శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా పెత్తందారులకు పెద్దలకి కట్టబెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిని సాగనీయం. కేంద్ర ప్రభుత్వ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. రైతులంతా కూడా రోడ్ల పాలవుతూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్రాల పట్ల పక్షపాతం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పక్షపాత ధోరణిలో చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా దేశంలో గొప్పగా పాలన సాగిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీ అందరూ కూడా తెలుసు. కేసీఆర్ గారి విధానాలు, కేసీఆర్ గారి అభివృద్ధి చూసి ఓర్వలేక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాం. రైతులందరినీ కలుపుకుంటాం, కార్మిక వ్యవస్థనంతా కూడా కలుపుకుంటాం. ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం. రైతులు కొనాల్సిన ధాన్యాన్ని కొనకపోతే మీ మెడలు వంచి కొనిచ్చే కార్యక్రమాలకు కూడా నాంది పలుకుతాం. పార్లమెంట్లో చూసాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చూసాం. మేము అన్ని రకాల రైతుల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. రైతులకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైస్ మిల్లర్స్ కొంటా అని మీకు అగ్రిమెంట్ ఇస్తే ధాన్యం వేసుకోండి, అలాగే సీడు పండించుకుంటానంటే ధాన్యం వేసుకోండి, లేకపోతే ఎక్స్పోర్ట్ కానీ ఇతర ప్రైవేట్ సంస్థలు కానీ కొంటానంటే వేసుకోండి. మీరు వేసుకొని కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వ్యవహారాల్లో నష్టపోవద్దని మాత్రమే చెప్తున్నాం తప్పించి వేరే ఆలోచన మాకు లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పటికే లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఏ రకంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు, మరి టెలికాం రంగాన్ని ఏ రకంగా ప్రైవేట్ పరంగా చేస్తూ ఉన్నారు, బిహెచ్ఎల్ లాంటి సంస్థల్ని ప్రైవేట్ పరంగా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాలని దేశాన్ని నాశనం చేస్తున్న విషయం కూడా కార్మికులంతా కూడా గమనిస్తున్నారు, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ దేశంలో సామాన్య మానవుడు బతకకుండా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. డిమానిటరింగ్ తీసుకొచ్చారు, నల్ల నిధులను బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఏమి సాధించారు? సినిమాలకి లైన్లో ఉన్నట్టు విధంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవడానికి సంవత్సరాల పాటు కష్టపడ్డటువంటి పేద ప్రజానికం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇబ్బంది పడిన పరిస్థితి, ఇంటి ఖర్చులకు డ్రా చేసుకోవాలన్నా కూడా లైన్లో నిలబడి డ్రా చేసుకునే పరిస్థితులు చూసాం. ఒక్క పని బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మంచి పని చేసిందని చెప్పుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితి. మా ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఇంటర్ కళాశాలలు బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా మండల ఏబీవీపీ కన్వీనర్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తెరాస సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడంలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు విఫలమైందని అన్నారు. సిలబస్ పూర్తి చేయకుండానే ఆకస్మికంగా పరీక్షలు నిర్వహించినందువల్లనే విద్యార్థులు గందరగోళానికి గురై నష్టపోయారని అన్నారు. ఇంటర్ ఫలితాల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఏబీవీపీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ మధుకర్, శ్రీమంత్, శ్రీశైలం, శ్రీకాంత్ పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫెయిలైనటువంటి విద్యార్థులను వెంటనే పాస్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఏ సౌకర్యం లేకుండానే అందరినీ 49% పాస్ అయ్యారు, 51% ఫెయిల్ అయినటువంటి నిర్లక్ష్యమైనటువంటి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వమా అని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈరోజు ముస్తాబాద్ మండలి ఏబీవీపీ ఆధ్వర్యంలో కాలేజీలు బంద్ చేయడం జరిగింది. అలానే మా యొక్క డిమాండ్లు వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతకాని ప్రభుత్వం ఈరోజు 51% ఫేల్ చేయడం జరిగింది. వెంటనే పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాంటి ప్రైవేట్ కాలేజీలలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా పిల్లలు ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు. అలానే స్కాలర్షిప్ విడుదల చేయాలని మధ్య తరగతి పేద విద్యా తరగతులు బాగా చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏబీవీపీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మద్దూరులో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన తెలంగాణ సర్కారు నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల్లో గందరగోళంతో లక్షల విద్యార్థుల మానసిక క్షోభకు ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపించారు. విద్యార్థులను ఫలితాలకు అనుగుణంగా సిద్ధం చేయకుండా కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమని అన్నారు. ఫలితాల్లో లోపాలను సరిచేసేదాకా ఏబీవీపీ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఏబీవీపీ తెలంగాణ స్టేట్ పిలుపు మేరకు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మద్దూరు శాఖలో ఈరోజు జూనియర్ కళాశాల బంధు పిలుపు వేయడం జరిగింది. ఒక బంధు పిలుపు ఎందుకు వేయడం జరిగిందంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్ననే ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఒక ఇంటర్ ఫలితాలలో ఎంతోమంది విద్యార్థులతో చెలగాడంతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి ఒక ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలి. ఒక చనిపోయినటువంటి ఇంటర్ విద్యార్థులను ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భం ఎంతగానో ఉంది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఇంటర్ అవకతవకలు జరగడం జరిగింది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క కేసీఆర్ గారు ఒక విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి ఒక ఇంటర్ విద్యార్థులను 70% ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులను ఈరోజు 49% మంది విద్యార్థులను ఫెయిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇంటర్ విద్యార్థులు ఇప్పటి వరకు 2 రోజులలో 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల పిలుపు వేయడం జరిగింది. కాబట్టి ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క ఇంటర్ విద్యార్థులను చనిపోవడానికి కారణమైన విద్యార్థుల కుటుంబాలను ఎంబడి యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల యొక్క రివాల్యుయేషన్ ఫ్రీగా జరిపించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కేసీఆర్ గారు జరిగి ఇప్పటి వరకు 3 రోజులైంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందించలేదు. కాబట్టి ఏబీవీపీ ఒకటి స్పందించగలుగుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తెలంగాణ కేసీఆర్ యొక్క ప్రభుత్వం జరగడం జరుగుతుంది. కాబట్టి ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకే పరిమితమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు నిన్న పెద్దపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అందుకు ప్రతిగా ఇవాళ బీజేపీ నేతలు దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రం చేశారు. అనంతరం ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్, బుర్రా సతీష్ గౌడ్, మహంత కృష్ణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేకమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పర్స సమ్మయ్య, రంజిత్, వేణుగౌడ్, అఖిల్, సతీష్, రాకేష్, నరేష్, సతీష్, నూనె మహేష్, హరికృష్ణ, కళ్యాణ్, రాజేందర్, సంతోష్, బీజేవైఎం బీజేపీ అధిక సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు అసలు ఎందుకు ధర్నా చేస్తారు, అసలు ఏం చేయాలో ఏం తెలియకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఏదో పిలిపించిరు, ఏదో ఒకటి వేయరా అని అంటే అచ్చిడ కూర్చొని నరేంద్ర మోడీ గారి దృష్టిబొమ్మ కాలబెట్టి అసలు ఏం మాట్లాడతారో సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడి వాళ్ళిచ్చి వాళ్ళ అయోమయానికి గురయ్యారు. నిన్న కేసీఆర్ ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతుండంటే ఆయననే మేము చివరి గింజ దాకా కొంటామని చెప్పేసి చెప్తాడు.
మళ్ళీ కొనకుంటే కేంద్రం మెడల్ వంచి కొనిపిస్తామని అంటాడు. మళ్ళీ వడ్లు వరైతే కొన అని చెప్పేసి మళ్ళీ అంటాడు. రైతులందరినీ ఈ రాష్ట్ర ప్రజలందరినీ డైవర్ట్ చేసే విధంగా ఏదైతే దళిత బంధు అనేది ఇయ్యలే కాబట్టి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి బీజేపీకి ఆదరణ పెరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం ఈరోజు భారతీయ జనతా యువమోర్చా పక్షాన స్థానిక పెద్దపల్లి పట్టణంలోని జెండా కుల్లడిలో నిన్న జరిగింది ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వము అనైతికంగా అక్రమంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేసిందో దాన్ని ఖండిస్తూ యువమోర్చా పక్షాన ఈ యొక్క స్థలాన్ని మేము మొదటగా శుద్ధి కార్యక్రమాన్ని, తర్వాత నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం కూడా మేము నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతులతోటి రాజకీయాలు చేస్తున్న దాన్ని మేము యువమోర్చా పక్షాన ఖండిస్తున్నాము. ఏదైతే ఇవాళ రైతులు అరగోసపడుతున్నారు, కళ్ళాల మీద వాళ్ళ పంటను కొనలేక నానా ఇబ్బందులు పడుతుంటే దాన్ని చిత్తశుద్ధి లేకుండా ఈ యొక్క ప్రభుత్వం రాజకీయాలు చేయడానికి మేము చాలా బాధాకరంగా తెలియజేస్తున్నాము. మీరు కళ్ళల్లో ఉన్నటువంటి మొన్న వర్షాధారంతో కళ్ళల్లో పంట కొట్టుకోబోతుంటే దాన్ని కాపాడే ప్రయత్నంలో నానా ప్రయత్నం చేసి విఫలమవడం మనం చూసాము. రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవడం మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు చలికాలంలో సంక్రాంతి పండుగ స్టార్ట్ అయింది. సంకలు లేవయ్యి ఇలాంటి చలిలో కూడా వాళ్ళు కళ్ళల మీద పండుకొని కుటుంబానికి దూరంగా అర్ధరాత్రి పూటున్న పూర్వ గుడి కోసం మధ్యలో వాళ్ళు నిద్రిస్తుంటే వాళ్ళ ప్రాణాల భయం ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు అగసాట్లు పడుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రధానికి నిమ్మకు నిలెత్తిన స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీకు స్పష్టంగా పార్లమెంట్లో శీతాకాల పార్లమెంట్లో మనం చౌలా గారు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. మేము ప్రతి గింజ మేము కొంటాము, మీరు ఎంత పంపిస్తే మేము అంతా కొనడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏదైతే వాటా పంపిస్తారో ఆ వాటా ఇంకా మీరు పంపించలేదు అని మన పార్లమెంట్ సాక్షిగా చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు చిత్తశుద్ధి లేక, వాళ్ళకు అవగాహన లేక, ఇవాళ రైతులకు ఏం తెలియక అలా అజ్ఞానులు అనుకొని. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పాత ఆర్టీఓ చెక్పోస్టు వద్ద గల కృషి కాటన్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లులోని పత్తి మొత్తం మంటల పాలైంది. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాలు పొగతో నిండిపోయాయి. ఈ ఘటన కారణంగా 60 లక్షల నుంచి కోటి వరకు యాజమాన్యం నష్టపోయింది. कौन सा? నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం కొండపేటలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్నానాల గదులు, మరుగుదొడ్లను నిర్మించనున్నారు. సర్పంచ్ అనిరుద్, నాగోజీ, ఉప సర్పంచ్ బుచ్చమ్మ పాపయ్య, వార్డు సభ్యులు భూమి పూజ చేశారు. शिवरामरूपाभ्यां या देवी सर्वमङ्गलः तयोस्नात्पुंसां सर्वतोजयमङ्गलं शुक्लां वरदरं विष्णुं स्मरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणिरगर्भाभ्यां नमः शशिपुरेन्द्राभ्यां नमः श्री सीता अगरबत्ती
सीतारामाभ्य नमः इष्टदेवताभ्य नमः कुलदेवताभ्य नमः मातापितृदेवताभ्य नमः सर्वेभ्यो मातृभ्यो ब्राह्मणेभ्यो नमः ओम शुभाभ्यां शुभार्दंजे शुभे शोभने मंगलहं छत्रपतिमां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरुष्माक श्रीशैलस्यावायुदे कृष्णागोदावरियोर्मध्यदेशे आंजनेय स्वामी देवालय सन्निधौ दक्षिणायने माघशुभमास्याइन्दौ वा श्रवासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणाविशेषनिष्ठायां शुभदितो पुण्ये पुण्ये ओं धूपमाघ्रापयामि वनस्पतिवे नानागन्धैः स्वेदः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिहितः धूपमाघ्रापयामि दीपं दर्शयामि अग्रविट्टने श्रीमहादेवत्वादमृतवावस्तत्वादेवताभ्यो नमः सुप्रसन्ना वरदान् भवतु यो देवतमृतवावस्तत्वादेवताभ्यो नमः सुप्रसन्ना वरदान् भवतु ओमार्चित प्रहार्च प्रमेदान् सुवर्चिताच्छन्दपुत्रः ऋतवृन्ना धृष्णुवर्चितार्चित प्रहार्चद फलं मनोर्थफलपौत्रा प्रवर्धनं यस्मादस्माकं हेमदश्यां प्रेक्षमे फलदानं तुभ्यमं सम्प्रददे नमः अश्वदात्वादमृतोऽवस्तत्वादेवताभ्यो नमः सुप्रसन्ना वरदान् भवतु यो देवतं प्रसावस्तत्वादेवतं प्रसां सुप्रसन्ना वरदान् भवतु ओमार्चित प्रहार्च प्रमेदान् सुवर्चथाम् अर्चन्दो पुत्रकार ऋतवृन्नः धृष्णवच्छिदार्चित प्रार्चद सरपंच मा गड्डी कोट्टु सरपंच साहब ఇక్కడ यो देवतं प्रसावस्तत्वादेवताभ्यो नमः सुप्रसन्ना वरदान् भवतु प्रणो प्रसादं प्रसा यो देवतं प्रसावस्तत्वादेवताभ्यो सुप्रसन्ना वरदान् भवतु डिप्टी गाరు రండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముస్తాబాద్లో ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం. ఫలితాల సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడతామన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో మద్దూరులో ధర్నా. ఇంటర్ ఫలితాల్లో లోపాలను సవరించాలని డిమాండ్. బైన్సాలోని జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం. ₹1 కోటి మేర నష్టం. మీర్పేట్ లక్ష్మీ గణపతి ఆలయంలో అయ్యప్ప మహాపడిపూజ. భక్తుల గీతాలాపనలతో పాల్గొన్న ఆలయ పరిసరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.